ఈ లేహ్యం అండి, హెర్బా పవర్ లేహ్యం. దీన్ని కనుక మీరు ప్రతి సంవత్సరం 2 నుంచి 3 నెలలు కనుక వాడుకుంటే మీ ముసలితనం అనేది ఒక 10 ఏళ్ళు పొడిగించబడుతుంది. అంటే మీకు 70 రావాల్సిన వయసులో మీరు 60లా ఫీల్ అవుతారు. 60 రావాల్సిన వయసులో 50లా ఫీల్ అవుతారు. 10 ఏళ్ళు డిఫరెన్స్ మీకు కనపడుతుందండి. వే ప్రోటీన్స్ కొని వేలకు వేలు పెట్టి వాడుకునే బదులు ఇటువంటిది వాడుకుంటే మీ శరీరం శుద్ధి అవుతుంది, రక్తశుద్ధి అవుతుంది, కిడ్నీలు లివర్ అన్నీ శుద్ధి అవుతాయి. కానీ దీనివల్ల ఎటువంటి దోషం కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఉండదండి. ప్లస్ మీ శరీరంలో ఉన్న ముడతలన్నీ పోగొడుతుంది, చాలా మట్టికి తగ్గుతాయి. అంటే బాగా 80 ఏళ్ళోడు తిన్నా ముడతలు తగ్గలేదంటే కాదు. ఎవరైతే 40లో ఉండి 50లో ఫీల్ అవుతున్నారో, 50 నుండి 60లో ఫీల్ అవుతున్నారో, ఆ బిలో 50 కానీ బిలో 60 కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ పైన ఉన్నవాళ్ళు కూడా తినొచ్చు. నీరసం ఉన్నవాళ్ళు, బలం లేని వాళ్ళు, కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు ఎందుకు వస్తాయి? శరీరం యొక్క శక్తి తగ్గిపోయి మన మజిల్స్ యొక్క శక్తి తగ్గటం వల్ల బోన్స్ అన్నీ దగ్గరికి వచ్చేస్తాయండి. ఎందుకంటే మన బాడీ వెయిట్ని మన మజిల్స్ చాలా మోస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మజిల్స్ వీక్ అయినాయో ఆ బాడీ వెయిట్ మజిల్స్ మొయ్యలేనప్పుడు ఎముకల మీద ఆధారపడుతుంది. ఆ బోన్స్ అన్నీ జాయింట్లు దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది? బరువు వల్ల ఆ 2 బోన్స్ మధ్యన ఉన్న గమ్ము పాడైపోతుంది. అదేవిధంగా మనం తిన్న ఆహారం వల్ల కూడా ఇటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఎన్నో వస్తున్నాయండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కీళ్ళ నొప్పులు, లేకపోతే మోకాళ్ళు మార్చుకోవడం, హిప్స్ మార్చుకోవడం, మోక చేతులు ఇబ్బందులు, మెడ నొప్పులు, ఎన్నో రకాలన్నమాట. వెన్నుపూస అరిగిపోయి 30-40 ఏళ్ళకి అటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఎందుకు అంటే పురుగు మందులు భయంకరంగా వాడిన ఆహారం తీసుకోవటం, భూమిని పూర్తిగా విషతుల్యం చేసేయటం వల్ల, ఆ భూమిలో పండిన ఆహారం తినటం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అటువంటి వాటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే ఇటువంటి ఆయుర్వేద పరిష్కారాలు ఎన్నో ఉన్నాయి.